నమస్కారం. కోవిడ్-19 జిల్లాల వార్షిక సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి రామకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్, అన్లాక్ ప్రక్రియ నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం అంతా ఎలా అమలు జరిగింది? కరోనా వ్యాధి వ్యాప్తి ప్రస్తుతం జిల్లాలో ఎలా ఉందండి? ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించింది. ఆ మరుసటి రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారిని కట్టడిలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఈ ప్రకటన వల్ల జిల్లాలో చాలా మంచి ఫలితాలే వచ్చాయి. ఎందుకంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామాలు, వీధులు, పరిసర ప్రాంతాలన్నీ కూడా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేస్తూ వైరస్ ఎక్కడ కూడా ప్రబలకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కొద్దిగా వ్యాధి అయితే ప్రబలింది. భారీగా కేసులు అయితే వెలుగు చూశాయి. దాదాపుగా నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే 8 నుంచి 9 వేల కేసులు వచ్చినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం కోవిడ్ నియంత్రిస్తూ కొన్ని అన్లాక్ నిబంధనలు కూడా ప్రకటిస్తూ వచ్చింది. నిబంధనల మేరకు వ్యాపారాలు కూడా కొద్దిగా తెచ్చుకున్నాయి. దాంతో ప్రజాజీవనం కూడా కొంత గాడిలో పడింది. తర్వాత అండి, కోవిడ్ నిబంధనల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ట్రాఫిక్ నియంత్రణ ఎలా ఉందండి? ఎప్పుడైతే మహమ్మారి ప్రబలిందో అప్పటి నుంచి మన తెలుగు 2 రాష్ట్రాల నడుమ రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. అయితే ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాలంటే నల్గొండ జిల్లా మీదుగాని ప్రధాన రహదారులు ఉన్నాయి. అంటే ఇటు కోదాడ, నాగార్జున సాగర్, వాడపల్లి 3 ప్రాంతాల మీదుగా తెలంగాణలోకి రావాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయాణికుల రాకపోకలకు కూడా ఆంక్షలు విధించింది. దీంతో ఇక్కడ వారు ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఇస్తున్న అన్లాక్ నిబంధనల ఆధారంగా కూడా అక్కడ నిబంధనలు ఎత్తివేయడంతో ప్రస్తుతం అయితే ఇటు హైవేల మీద కూడా పూర్తిగా రాకపోకలు సాగుతున్నాయి. మరొక ప్రశ్న అండి, జిల్లాలో పునర్నిర్మాణంలో ఉన్న ప్రధాన దేవాలయం యాదాద్రి పైన కరోనా ప్రభావం ఎలా ఉందండి? తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవస్థానం సంబంధించిన పునర్నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. సుమారుగా నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు యాదాద్రి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి పరిశీలించి వచ్చారు. పనులు వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు. అయితే యాదాద్రి ఆలయానికి సంబంధించి కరోనా సమయంలో భక్తులంతా కూడా చాలా తక్కువగా వచ్చారు ఇక్కడికి. కానీ ప్రస్తుతం యాదాద్రి ఆలయానికి భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది. తర్వాత మరొక ప్రశ్న, ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో సాగునీటి పరిస్థితి ఎలా ఉంది? ఈ ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండుకుండలుగా మారిపోయాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. సుమారుగా 24 లక్షల స్థిరీకరించిన ఆయకట్టు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సాగర్ ప్రాజెక్టు కింద ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో 6 సార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి. సుమారుగా 900 టీఎంసీలకు పైగా నీరంతా కూడా ఈసారి సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్లినట్లుగా అధికారులు అయితే లెక్కలు చెప్తున్నారు. అలాగే మరోవైపు నల్గొండ జిల్లాలో ఉన్న మరో భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు మోసి ప్రాజెక్టు, దీనికి కూడా భారీగా వరదలు వచ్చాయి. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు నీరంతా కూడా మోసి ప్రాజెక్టుకి వచ్చి చేరుతుంది. ఇలా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడం వల్ల ప్రాజెక్టు క్రస్ట్ గేటు కూడా ఒకటి ఊడిపోవడం జరిగింది. దీంతో వెంటనే అధికారులు గేటు కూడా మరమ్మత్తు చేయించి వెంటనే గేటు కూడా ఏర్పాటు చేయించారు. మూసీ ప్రాజెక్టు కూడా ఎన్నడూ లేనంతగా సుమారుగా 8 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చింది. మరొక ప్రశ్న, నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య గారు హఠాన్మరణం చెందారు. మరి ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అనుభవజ్ఞులైన ఎమ్మెల్యే లేకపోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి కొంత కుంటుపడ్డట్టుగానే ఇక్కడ స్థానికులంతా కూడా భావిస్తున్నారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా సంతాపం వ్యక్తం చేశారు. నోముల నరసింహయ్య స్వగ్రామం నకరేకల్ మండలం పాలెంలో జరిగిన ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు. చివరగా మరొక ప్రశ్న అండి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఏమిటి? బండారు దత్తాత్రేయ గారు నల్గొండ జిల్లాలో పర్యటించారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది పుర ప్రముఖులంతా కూడా ఆయనకు పౌర సన్మానం ఏర్పాటు చేశారు. దీనికి హాజరై ఆయన పౌర సన్మానాన్ని కూడా స్వీకరించారు. అనంతరం నల్గొండ నుంచి తిరుమలగిరికి వెళ్లారు. ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహావిష్కరణ కూడా చేశారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే నల్గొండకు వచ్చే క్రమంలో ఆయనకు స్వల్ప ప్రమాదం అయితే జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ లాక్ అవ్వడం వల్ల పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసిపోయింది. దీంతో స్వల్ప గాయాలైనట్లుగా అధికారులు గుర్తించారు. వెంటనే ఆయన నల్గొండకు వచ్చిన అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల వైద్య బృందం కూడా ఆయనకు వెంటనే ఇక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. నల్గొండ జిల్లాలో సంవత్సరం పొడవునా జరిగినటువంటి సంఘటనలు, కార్యక్రమాలు వివరించినందుకు ధన్యవాదాలండి రామకృష్ణ గారు. అదండి నల్గొండ జిల్లా నుంచి రామకృష్ణ గారు అందించిన కోవిడ్-19 జిల్లాల వార్షిక సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.